చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. అక్రమ నిర్మాణాలు చేపట్టారు అనే ఫిర్యాదుతో కేసు నమోదైంది. చెరువు కబ్జా చేసి ఎఫ్టీఎల్లో మెడికల్ కాలేజీ కట్టారని ఏఈ పరమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. అక్రమ నిర్మాణాలు చేపట్టారు అనే ఫిర్యాదుతో కేసు నమోదైంది. చెరువు కబ్జా చేసి ఎఫ్టీఎల్లో మెడికల్ కాలేజీ కట్టారు అని ఏఈ పరమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పల్లా రాజేశ్వర్ రెడ్డి యూనివర్సిటీలో ఆయనకు సంబంధించి కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇరిగేషన్ అధికారులకి ఫిర్యాదు చేయడంతో ఇరిగేషన్ అధికారులు అక్కడికి విజిట్ చేసి బఫర్ జోన్ లో కాలేజీకి సంబంధించిన నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. దీనిపైనే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఆయన యూనివర్సిటీ పైన ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరమేష్ కంప్లైంట్ ఇవ్వడంతోనే ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపైనే ఫర్దర్ గా విచారణ కొనసాగిస్తున్నారు. బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలు ఎక్కడా కూడా పాటించకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డి దీనికి సంబంధించిన నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పేసి వెంటనే వాటిని నిలిపివేయాలని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ నిర్మాణాల పైన కూడా పోచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపైనే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతానికి అయితే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఏమన్నారు? సో దీనికి సంబంధించి మరి ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది? బీఆర్ఎస్ నుంచి ఎలాంటి కౌంటర్ వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే హైడ్రా జిహెచ్ఎంసీ పరిధిలో దీనికి సంబంధించి చెరువుల అక్రమాలు అదేవిధంగా కబ్జాలు చేసిన వారిపైన అక్రమ కట్టడాలపైన హైడ్రా కూల్చివేతలు ప్రారంభిస్తుంది. ఈ రోజు ఎన్కన్వెన్షన్ కూడా కూల్చివేసింది. అందులో భాగంగానే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చెరువులు కబ్జాకు గురవుతున్న దానిపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. కబ్జాలు చేసింది ఎవరైనా సరే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే ఇరిగేషన్ అధికారులకి సమాచారం రావడంతో ఏదైతే పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన యూనివర్సిటీలో ప్రస్తుతం నిర్మాణాలు కొనసాగుతున్నాయని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఆ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోలేదు. దానితో భాగంగానే పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా త్వరలో తెలుస్తుంది. ఏమన్నా? రైట్, థ్యాంక్ యూ సురేష్.